ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 4 నుండి కొన్ని వచనాలు ధ్యానించుకొని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. యెహోవా ఇశ్రాయేలును గూర్చి యూదా వారిని గూర్చి సెలవిచ్చిన మాటలు ఇవి. దేవుడు ఇశ్రాయేలు అందరికీ ఇక్కడ సెలవిస్తున్నాడు. యెహోవా ఇట్లా నేను సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేయగా వినుచున్నాను. దేవుడు ఎప్పుడు కూడా ముఖ్యంగా తన ప్రజలు పొందుతున్న బాధను అంతటినీ కూడా ఆయన చూస్తూ ఉంటాడు. అయితే బాధలో ఏం చేయాలి, బాధ కలిగినప్పుడు ఏం చేయాలి చూడండి. కీర్తన 6:1 కీర్తన 6:1 త్వరగా చదవండి. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా కృషించి ఉన్నాను, కరుణించు. యెహోవా అదురుచున్నవి బాగు చేయము. ఎప్పుడైనా మనకి బాధ కలిగిన కొన్నిసార్లు దావీదు కూడా అనేకమైన పొరపాట్లు చేశాడు. మొన్న బుధవారం విన్నాం. యెహోవా మీద నుండి తన విశ్వాసమును తొలగించుకొని మనుషుల మీద ఆధారపడి మనుషుల్ని కాల్పనాన్ని లెక్కించమన్నాడు. యోవాబు హెచ్చరించినప్పటికీ కూడా వినలేదు. విశ్వాసాన్ని కోల్పోకూడదని ఆత్మీయ విషయంలో ఇక్కడ ర్యాంక్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎవరైనా సరే వాక్యపు గ్రహింపు కలిగి యథార్థత కలిగి దేవుని మీద ఆధారపడే వారందరూ కూడా ఇతరులు ఏం చేయాలి, హెచ్చరించవచ్చు. దావీదు లాంటి వాళ్ళే అటువంటి విశ్వాసంలో బలహీనలు అయిపోతున్నారు అంటే ఇక్కడ నడిపించే నాయకులు కూడా అంతేం ఉండదు. అందుకనే వారిని కూడా కనిపెడుతూ ఉండాలి. ఒక గంట ఏం చేయాలి, వారిని కూడా కనిపెట్టాలి. ఎక్కడైనా సరే కనిపెట్టి జాగ్రత్తగా చూడాలి. సో ఇక్కడ దావీదు కూడా అనేకమైన తప్పులు చేశాడు, వ్యభిచారం చేశాడు, అపవిత్రుడయ్యాడు. సో మందసాన్ని లేఖనాలు ఎరగకుండా తీసుకుని వచ్చేసాడు, సేవ చేసేసాడు. సో అట్లాగా తాను చేసినోడు కొద్దిగా ఇలాంటి ఇబ్బందులకు గురయ్యాడు, కానీ మానసికంగా తర్వాత ఇతరులు చనిపోవటానికి కారణమయ్యాడు. అనేక మంది చనిపోవటానికి కారణం. తప్పు నేను చేస్తే వాడిని ఎందుకు చంపుతూ ఉంటాడు. కాబట్టి నువ్వు వాళ్ళని ఆధారం చేసుకున్నావు కదా, అందుకనే నన్ను కాకుండా నువ్వు వేరే ఆధారం ఏదైనా చేసుకుంటే దాన్ని తీసేస్తాను నేను. అప్పుడు ఎవరి మీద ఆధారపడతావు? అందుకనే అరణ్యంలో ఎందుకు నేను తీసుకొచ్చాడు ఇశ్రాయేలుని? దేవుని మీద అది ఇంకే ఆధారం లేదు కదా. ఎండలో నీడ కావాలన్నా దేవుడే, తర్వాత రాత్రి వేళ దీపం కావాలన్నా దేవుడే, వాడికి అరణ్యంలో నీళ్లు కావాలన్నా దేవుడే, వారికి ఆహారం కావాలన్నా దేవుడే, పాములు వస్తున్నాయి, ఎలకలు వస్తున్నాయి, పిలకలు వస్తున్నాయి అన్నా కూడా దేవుడే కావాలి. వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోలేదు, తొడుక్కున్న చెప్పులు అరిగిపోలేదు. ఇదంతా దేవుడు తన మహిమను బట్టి వాళ్ళు ఏం చేశారు, ప్రకృతి సంబంధమైన లోకంలో తన దివ్య మహిమను, పరసంబంధమైన మహిమను వినియోగించి భూమి మీద కూడా వారిని కాపాడుతూ. అలాగే యేసుక్రీస్తు ప్రభువులో కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు తన దివ్య మహిమను భూమి మీద కూడా చూపించాడు కదా. ఏం చేశాడు, నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు. సో కాబట్టి అది భూమి మీద అసలు జరగదు, అది నెవర్, ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్. బట్ దేవునికి సాధ్యం కదా. పరలోకము ఏదైనా చేయగలదు. పరలోకం యొక్క అధికారము అటువంటిది. అది పరిశుద్ధ లోకం, పరిశుద్ధ దేవుడు ఉంటాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు ఉంటాడు కదా. అట్లా ఆయన ఏదైనా చేయగలడు. అందుకని మనుషులు అర్థం కాకుండా సైంటిఫిక్గా ఆలోచిస్తే ఎవరికి ఏమీ అర్థం కాదు. కనుక దేవుని మనం నమ్మాము కనుక
ఆ ఇశ్రాయేలు ఆ దినాల్లో చేసిన పొరపాట్లు మనం చేయకూడదని ఈ దినాల్లో మనకు కూడా లేఖనాల ద్వారా దేవుడు నేర్పిస్తున్నాడు కనుక హృదయాన్ని కఠినం చేసుకోకుండా విన్నప్పుడు సరి చేసుకుని జాగ్రత్తగా ఉండాలి, దీనులుగా ఉండాలి. చెప్పేవారేమీ అతీతులు కాదు, వినేవారేమీ అతీతులు కాదు. అందరూ కూడా చెప్పేవారు సత్యాన్ని సరిగ్గా చెప్తున్నారా, చెప్పి పాటిస్తున్నారా, మాదిరిగా ఉన్నారా, వినేవారు కూడా దాన్ని పాటిస్తున్నారా లేదా, విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకుపోతున్నారా అని చూస్తాం. వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుపోతే హెబ్రీ 2:1 ఉంది, 3వ అధ్యాయంలో ఏం జరుగుతుందో అక్కడ ఉంది. జీవం గల దేవుని విడిచిపెట్టి విడిచే కఠిన హృదయం అయిపోతుంది అన్నమాట. సో అందుకనే హృదయాన్ని ఎప్పుడు కూడా చెక్ చేసుకోవాలి, నిద్ర రాకుండా చూసుకోవాలి. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు జరుగు, లెట్ మీ అబ్జర్వ్. ఓకే, రైట్. కాబట్టి ఇక్కడ ఏంటి, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు ఎప్పుడు వేస్తారండి? వీళ్ళకి అలవాటే, ఇశ్రాయేల్కి తరతరాలకి అలవాటే, ఒక పక్కన దేవుడు పెట్టిస్తున్నాడు, దేవుని మీద నుంచి విశ్వాసాన్ని తొలగించుకుంటున్నారు, దేవుడు చెప్పినట్టుగా చేయట్లేదు. ఆ కారణం చేత ఇబ్బందులే. ఐగుప్తులో ఉన్నప్పుడు విడుదల సమయం ఆసన్నమైనప్పుడు కూడా వారికి ఏమొచ్చింది? మూలుగులే, నిట్టూర్పులే. వారు దేవుడు వచ్చి విడిపిందామని మోషేను పంపిస్తే, మోషే ద్వారా అద్భుతాలు చేస్తే మోషే మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద గొనిగారు, సనిగారు. అంటే ఎందుకు అట్లా చేశారు? వారికి విశ్వాసం లేదు, విశ్వాసం సరిగా లేదు. దేవుడు మమ్మల్ని విడిపించడు. వెనక సైన్యాన్ని, ముందు సముద్రాన్ని చూశారు, కానీ సముద్రంలో దేవుని మార్గం ఉందని వారికి తెలియదు. ఓకేనా? అయితే ఆ ప్లేస్లో మనం ఉంటే వాళ్ళ తాతలం అయిపోతుంది కదా. లేకపోతే వెనక్కి వెళ్తే వెళ్ళగలరా? వెనక్కి మనమైతే వెళ్ళిపోతాం, పోయి వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతాం, ఎందుకు వచ్చిన గొడవ అని వెనక్కి వెళ్ళిపోతారు కదా. ముందు దాంట్లో సముద్రంలో దూసి వచ్చేదానికంటే ఏం చేయాలి ఇప్పుడు? లేకపోతే వాళ్ళ చేతిలో పడి చచ్చేదానికంటే ఎవరితో? ఐగుప్తీయులతో కాంప్రమైజ్ అయిపోదాం. వాళ్ళని పట్టుకెళ్ళటానికి కదా వస్తున్నారు, తీసుకుపోదాం, వెళ్ళిపోదాం అనుకున్నారు. అట్లాగే వెనకంచి వేయటం అదే, అంటే అదే సైతాన్తో, లోకంతో కాంప్రమైజ్ కాకూడదు. అందుకని దేవుని వాక్యాన్ని ఎప్పటికప్పుడు దేవుడు నేర్పించినప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా వాక్యాన్ని విని శ్రద్ధగా హృదయాన్ని బదిలీపరచుకోవాలి, జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఓకేనండి. సో ఇబ్బందులు వచ్చినప్పుడు సైతం ఏం చేయాలి? భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేయగా వినుచున్నాము, మీరు విచారించి తెలుసుకున్నది. పురుషులు ప్రసూతి వేదన ఎవరికి కనపడుతుంది? ఎందుకు కనపడుతుంది? సరే, వారు పొందుతున్న శ్రమ దేనికి? వాళ్ళు చేసిన తప్పును బట్టి, చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారికి విముఖుడై ఉన్న కారణాన్ని బట్టి. కీర్తన 6వ కీర్తనలో ఏం చూసాం? ఇందాక చూసాం కదా, దేవా నీవు నీ ముఖము నాకు నీవు నాకు విముఖుడవు కాదు. విముఖుడైతే ఏమవుతుంది? దేవుడు ఎప్పుడు కూడా మన పక్షంగా ఉంటారు. అందుకనే పౌలు కూడా ఏమంటాడు 8:31 రోమా, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షం లేకపోతే విరోధే. ఎవరు మొదటి విరోధి? సైతాను. సాతాను ఒకవేళ ప్రత్యక్షంగా కనపడ్డు, పరోక్షంగా ఎవరినో పెట్టుకుంటాడు. అందుకనే దావీదు కూడా ప్రార్థన చేస్తాడు. చూడండి, కీర్తన 109:4 కీర్తన 109:4. నేను చూపిన ప్రేమ ప్రతిగా
నేను చూపిన ప్రేమకు బదులుగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. పగబట్టి ఉన్నారు. తర్వాత అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. పగబట్టిన వారి కొరకు ఏం చేస్తున్నాడంటే మానక ప్రార్థన చేస్తున్నాను. తర్వాత నేను చేసిన మేలునకు ప్రతిగా ఉమ్, కీడు చేయుచున్నారు. కీడు నేను చేసి చూపిన నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. ఉంచున్నారు. కాబట్టి చదువు. వారి మీద భక్తిహీనుని అధికారిగా నుంచుదును. అది ఏమంటున్నాడండి? ఏం ప్రార్థన చేస్తున్నాడు? నన్ను హింసించే వారి మీద భక్తిహీనుని అధికారిగా. భక్తిహీనులు మన మీద అధికారిగా ఉంటే ఏమవుతుంది? హింసిస్తారు, క్రూరమైన. చాలామంది ఆఫీసుల్లో కానీ ఇక్కడెక్కడ కానీ విశ్వాసులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, భక్తిహీనులైన వారు. కేవలం విశ్వాసాన్ని బట్టే వాళ్ళు ద్వేషిస్తారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినందుకు ద్వేషిస్తారు కొంతమంది, అందరూ కాదు. సో కాబట్టి అలాగ ఉండకూడదు. ఎప్పుడైతే మన ప్రవర్తన సరిగా లేదో మన మీద ఎవరిని పెడతారు? భక్తిని. అయితే ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను వారికి మేలు చేశాను, వారు నాకు కీడు చేస్తున్నారు, కాబట్టి వారి మీద ఏం పెట్టాలి? యేసుక్రీస్తు ప్రభు కూడా యూదా ఇస్కరియోతుని అపోస్తలుగా పిలుచుకున్నాడు, కానీ ఏర్పాట్లో పిలుచుకున్నాడు, వెంబడించాడు, డబ్బు మీదే ఉన్నాడు, దేవుడి మీద. అలాంటి వాళ్ళు కూడా చాలామంది కనబడతారు మనకి. కుటుంబాల్లో ఉంటారు, సంఘాల్లో ఉంటారు, సొసైటీలో కూడా ఉంటారు. భక్తి మాత్రం దేవుడి మీద ఉంటుంది, దేవుడు అని చెప్తారు, కానీ దృష్టి అంతా కూడా డబ్బు మీద ఉంటుంది. వారి ద్వారా కూడా ఇబ్బంది వస్తుంది, ఇళ్లల్లో ఇబ్బంది వస్తుంది, కుటుంబాల్లో కూడా, ఇక్కడ సంఘాల్లో కూడా ఇబ్బంది వస్తుంది. అది సేవకులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వాక్యం అందరికీ ఒకటే. బైబిల్లో రాసినవి ఉన్నాయి, అన్నీ దైవ సేవకులు చేసిన తప్పులే ఉన్నాయి. వారినే మాదిరి పెట్టాడు. దేవుని సేవ పిలుపుకి లోబడి వచ్చిన వాళ్ళు ఎన్ని అబ్రహాం లాంటి వాళ్ళు, దావీదు లాంటి వాళ్ళు, గెహజీ లాంటి వాళ్ళు కదా, ఆకాన్ లాంటి వాళ్ళు ఎంతమంది లేరు? ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళు ఉంటారు, ఉన్నప్పుడు జాగ్రత్తగా మనం దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. దేవుడు మనకు కనెక్ట్ అయ్యి, మనం దేవుడితో కనెక్ట్ అయితే దేవుడు మనతో కనెక్ట్ అవుతాడు, ఎలైన్ అవుతాడు. అప్పుడు మనల్ని వారి బారి నుంచి విడిపించి తన కార్యాలు మన ద్వారా జరిగించుకుంటాడు. ఓకేనా? అది తర్వాత వారికి ఎటువంటి వేదన వచ్చిందంటే పురుషులకు కూడా ప్రసవ వేదన స్త్రీలు ఎలా బాధపడతారో, నడుము మీద చేతులు పెట్టుకుంటారో అదే వేదన ఎవరికి వచ్చింది? భక్తి లేని పురుషుల మీద కూడా వచ్చింది. తల జాగ్రత్తగా ఉండాలి. 7వ వచనం, అది ప్రకటన గ్రంథంలో కూడా సో ఇటువంటి మాటలు ఉంటాయి చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము అయ్యో అనే మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం చూడండి 8:13. ప్రకటన 8:13. మరియు నేను చూడగా ఆకాశ మధ్యన ఒక పక్షి రాజు ఎగురుచు బూరలు ఊదకు వచ్చిన 3 దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరంతో చెప్పుట వింది. భూనివాసులకి ఏమొస్తుందండి? భూనివాసులకి అయ్యో అయ్యో అని గొప్ప స్వరం. అయ్యో 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 అని ఎప్పుడు అంటారు? భయంకరమైన శ్రమలు వస్తాయి. ఇప్పటికే కొన్ని చోట్ల శ్రమలు వస్తున్నాయి. కరువుతో కొన్ని దేశాలు, యుద్ధాలతో కొన్ని దేశాలు. యుద్ధం జరిగినా తిండి ఉండదు. అక్కడెక్కడ యుద్ధం జరిగితే మనకే దొరకట్లేదు సరిగ్గా కదా, రేట్లు ఎక్కువైపోతున్నాయి, దొరకట్లేదు. సో అందుకనే కాబట్టి లోకానికి అందరికీ, ముఖ్యంగా యేసుప్రభుని అంగీకరించకుండా, యేసుప్రభు అడుగు జాడల్లో నడుచుకోకుండా, బుద్ధి లేని కన్నికల వల్లే ప్రవర్తించడం ద్వారా, విశ్వాసాన్ని సరిగా కాపాడుకుంటు ద్వారా, రక్షణలో ఎదగకుండా అలాగే ఉండటం ద్వారా
వీరందరికీ కూడా విడవబడితే ఏమొస్తుంది? తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దేవుని ఇంటి దగ్గరే స్టార్ట్ అవుతుంది. ఓకే అండి. కాబట్టి అట్లా జాగ్రత్తగా ఉండాలి. రండి మళ్ళీ 8వ వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లు తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యెహోవాను నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించును. చూశారండి, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలుకి వాగ్దానం చేస్తున్నాడు, వారిని ఆదరిస్తున్నాడు. వారి శ్రమలో దేవుని ఆదరణ. ఎందుకంటే దేవుడు శ్రమ నుంచి ఏం చేయగలడు? మనల్ని ఊరికే నోటు మనం ఏం చేయగలం? ఏం కాదులేదు, త్వరగానే తగ్గిపోతుందిలే అంటాం. తగ్గుతుంది అది. లేకపోతే యాకోబు ఉంటాడు చూడండి, యాకోబు రాస్తాడు 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఏమి ప్రయోజనము? గలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి చలి కాచుకొని. ఇదండి మనుషుల ఆదరణ. నీ కళ్ళ ముందే మనకి భోజనం లేదు, కప్పుకోవటానికి బట్టలు లేవు కదా, ధనవంతుడిలాగే చేస్తారు. దరిద్రుడైన లాజరు కానీ కనీసం అదన్నా పడిని అన్న తిన్నాడు. సో మన కళ్ళ ముందే ఉన్న వారిని ఏం చేయాలి? హృదయం కఠినంగా ఉంటుంది. ఏం సహాయము రోజు చేయమనట్లేదు. అదేంటి ఎమర్జెన్సీలో, క్రైసిస్లో, ఆ సమయం, ఆ రోజు ఏం కావాలి? మనం వెంటనే ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఇటువంటి కఠిన హృదయాలు కూడా ఉంటారు ఎక్కడ? సంఘాలు, విశ్వాసం. పైకి మాత్రం చాలా బాగా చెప్తారు, కానీ ఎంత స్వార్థపరులు అంటే ఏదో లోకంలో సామెత చెప్తారు, ఎంగలి మెతుకులు కూడా విదల్చరు కదా కాకి. అట్లా ఉంటుంది. అట్లా లేకుండా కఠిన హృదయం పోవాలి, దయాదృష్టి, దయాహృదయం అనేది రావాలి. ఓకే అండి. అందుకనే దేవుడు పరీక్షించాడు చాలామంది. పరీక్షలు ఎవరు పాస్ అయ్యారు చెప్పండి చూద్దాం. ఈ దయాదృష్టి కలిగిన వారిలో ఎవరు పాస్ అయ్యారు చెప్పండి. ఎవరు పాస్ అయ్యారంటే కడు బీదలు పాస్ అయ్యారు కదా. సారిపోతే ఏదో ఏముందండి ఆమె దగ్గర? పిండి ఉంది, తర్వాత ఇంత నూనె ఉంది, ఇన్ని నీళ్ళు ఉంది. ఆయన సేవకుడు వెళ్ళి, ఏలియా గారు వెళ్ళి ఏమన్నాడు? మా నీళ్ళు ఏం టెస్ట్ చేసి, ఇన్నే ఉన్నాయి, ఒక గ్లాసే ఉన్నాయి, మా ఇద్దరికి సరిపో, ఇప్పుడు రొట్టె చేసుకుంటాం అందా? దేవుని సేవకుడని రిసీవ్ చేసుకుంది. చూడండి మత్తయి సువార్త 10:41. మత్తయి సువార్త 10:41. మత్తయి సువార్త 10:41 త్వరగా చదవండి. ప్రవక్తని చేర్చుకోవాలి. ప్రవక్త అయితే ప్రవక్తని, అబద్ధ ప్రవక్తని చేర్చుకోకూడదు. చేర్చుకున్నవాడు పొందును. కాబట్టి ప్రవక్త అయితే ప్రవచనాలు వస్తాయి కదా. నీతిమంతుడు అంటే నీలో విశ్వాసాన్ని కలిగి చేస్తాడు కదా. మనం ఎలా నీతిమంతులు అవుతాం? విశ్వాసం ద్వారా నీతిమంతులు అయిన తర్వాత నీతి క్రియలు చేయాలి. అంటే దేవుడు చెప్పినయే చేయాలి. ప్రవక్త ఏం చేస్తాడు? పర్లేదమ్మా, దేవుడు నేను చూసుకుంటాడు, నెరవేరుతుంది. తర్వాత నీతిమంతుడు వేస్తే విశ్వాసం గురించి చెప్పిన నీతిలోకి తీసుకొస్తాడు. తర్వాత ఇంకేముందమ్మా? మరియు శిష్యుడని శిష్యుడికి పెద్ద ఎక్కలే, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు. శిష్యుడికి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వాలండి? నీళ్ళు ఇవ్వాలి. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చూసాడు దేవుడు. తప్ప ఇటువంటి అంటే
యాక్చువల్ నిజంగా నిజమైన సేవకులు ఆ పరిస్థితిని బట్టి గమనించాలి. లేకపోతే ఇంటికి వచ్చి ఏం చేస్తారు? మోసం చేస్తారు. గమనించి వాడికి ఇస్తే వాడు నీకు ప్రార్థన చేసి నీకు ప్రవచనం చెప్పి వెళ్తారు. లేకపోతే విశ్వాసం లేని లోపాలు ఉంటే, నీతిలో లోపాలు ఉంటే 4 మాటలు చెప్పి ప్రార్థన చేసి వెళ్తారు. శిష్యులైన వాళ్ళు వస్తారు, నీ దగ్గర నేర్చుకోవడానికి వస్తారు. నువ్వు చెప్పేసి వాడికి ఏమి ఇవ్వాలి? నీళ్ళు చొప్పులు ఇచ్చి పంపించాలి. నేను చెప్పాను, నువ్వు ఎంత ఫీజు కడతావు? ఎంత ఫీజు కడతాను? అది కాదు కదా. కాబట్టి నేర్చుకోవటానికి వచ్చినప్పుడు నేర్చుకోవటం అట్లా. ఆ తర్వాత ఇప్పుడు అననీయ చెప్పారు కదా, వాళ్ళు అకుల్లా ప్రెస్కెళ్ళ అపోలో లాంటి వాళ్ళని చేర్చుకుని వాళ్ళకి ఏం చేశారండి? దేవుని మార్గంలో స్పష్టంగా పోయింది. ఆయన సరిగా లేదు, లోపాలు ఉన్నాయి చేశారు. ఏం ఫీజు తీసుకున్నారు? అట్లా చేర్చుకోవాలి. వాళ్ళు కూడా తెలియని వాళ్ళు ఏమన్నా అట్లా మనం సిద్ధపరచాలి. అదేమ్మా. తర్వాత ఎన్నో వచనం? 10వ వచనం. కాబట్టి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఏమని చేశాడు? నీకున్న కాడి నీ మెడ నుండకుండా విరచి. ఏ కాడి ఉంది? నెబుకద్నెజర్ కాడి ఉంది. ఆ కాడి నుంచి నేను ఏం చేస్తాను? వీళ్ళకి అలవాటే కదా, అంతకుముందు ఐగుప్తు కాడి వేసుకున్నారు. తర్వాత దేవుడు దాని నుంచి విడిపించాడు. మళ్ళీ ఇంకో తరం వాళ్ళు ఎక్కడికి పోయారు? బబులోని కాడికి పోయారు. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని సేవించాలి మనం? చూడండి, 2వ దినవృత్తాంతంలో 12:8 చదవండి. 2వ దినవృత్తాంతంలో 12:8. అయితే నన్ను సేవించుటకును ఉండుటకును తెలుసుకున్నట్లు. అది సంగతి. ఎందుకు అవుతున్నారండి దాసులు? ఇలాంటి మాటలన్నీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని సేవించటం నిర్లక్ష్యం చేసామా, సైతాన్ని సేవించడానికి వదిలేస్తాం. సాతాన్ని సేవిస్తే వచ్చేదేంటి? బానిసత్వం తప్ప, ఆత్మ జీవితం నాశనం అయిపోవటం తప్ప, శరీర జీవితం కూడా పాడైపోవటం తప్ప వచ్చే లాభమే. ఇవన్నీ ఎరిగిన వారమే యేసుప్రభు నమ్ముకున్నాం. యేసుప్రభు అన్నాడు, నా కాడెత్తుకుని నన్ను నా యొద్ద నేర్చుకోండి అని చెప్పాడు. జీవితాంతం నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాల్సింది. నాకు వచ్చేసింది అన్నాడు అని గర్విష్ఠుడు అయిపోతుంది. నేర్చుకుని ఏం చేయాలి? పాటించి ఏం చేయాలి? బాజీ విన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఎజ్రా ఏం చేశాడు? పరిశోధించి ఫస్ట్ వాక్యాన్ని సరిగ్గా ఎరిగి, దాంట్లోని భావాన్ని, సత్యభావాన్ని సరిగ్గా ఎరిగి ఇతరులకి పాటించి ఇతరులకి ఏం చేశాడు? యేసు ప్రభు అంతే చేశాడు, పౌలు అంతే చేశాడు. అది సేవ అంటే అర్థమవుతుంది. కాబట్టి ఆ కాడిని ఏం చేస్తానండి? ఊరికే సాతాను కాడి కిందకి వెళ్ళిపోకూడదు, లోకం యొక్క కాడి కిందకి వెళ్ళిపోకూడదు, లేకుంటే మానవ అధికారంలోనికి వెళ్ళిపోకూడదు. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వారు తమ దేవుడైన యెహోవా దావీదుని ఏం చేస్తారండి? సేవిస్తారు. ఇప్పుడు కొత్త నిబంధనలు ఎట్లా ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభు మనకి ఎవరిప్పుడు? రాజు. ఇప్పుడు మనం ఎవరిని సేవించాలి? ఎందుకు సేవించాలి? ఆ దినాల్లో దావీదుని నియమించాడు కనుక, ఈ దినాల్లో ఎవరు నియమించాడు? యేసు ప్రభు. సేవించాలి. యేసు ప్రభుని సేవించాలంటే పరిశుద్ధత కావాలి, దీన మనసు కావాలి, నీతి కావాలి. ఏది చెప్తే అది మన ఇష్టం వచ్చినట్టు చెప్పేది కాదు. యేసు ప్రభు ద్వారా మనకి ఏ మార్గం వచ్చింది? ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అంటే అర్థం ఏంటి? డోంట్ యూజ్ యువర్ ఓన్ బ్రెయిన్. ఏది వాడాలి? ఏం వాడాలి? అపోస్తలులు ఎలా చేశారు?
అపోస్తలులు ఎట్లా చేశారు? నేను ఏ ఏ సంగతిని మీకు బోధించి వాటిని వారు ఎడతెగ గైకొన్నట్లు వారికి బోధించి, నేను ఏదైతే మీకు బోధించానో అదే వారికి సువార్త ప్రకటించాడు. 3,000 మంది రక్షణ పొందారు. లోకం నుండి వేరే పరిశుద్ధ జీవితం జీవించి లోక మర్యాదను అనుసరించక అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విచ్చటం, ప్రార్థనైంది ఎడతెగకుండా యథార్థమైన హృదయం కలిగి అనుదినము దేవుని స్తుతిస్తూ అందరూ హృదయం కలిగి దేవుని సేవిస్తూ అనేకమైన ఆత్మలు చేర్చబడ్డారు. కొత్త నిబంధన పరిచర్య ఆత్మరక్షణ. ఓకే అండి. కాబట్టి ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యం. ఆత్మరక్షణ పొందిన తర్వాత ఆత్మని ఎలా సిద్ధపరచాలి అనేది కనుక మాకు ఈ కుటుంబాలలో ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే పైకి భక్తి గల వారు ఉంటారు కానీ వేషాలు వేస్తారు కానీ సేవ చేస్తూ ఉంటారు కానీ సరిగా ఉండదు అన్నమాట. వారు పరిపాలన సరిగా ఉండదు. అలాంటి వాళ్ళు చాలా నష్టాన్ని తీసుకొస్తారు. అలా ఉండకుండా అందరూ కూడా ఎలా ఉండాలి? భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ అందరూ కూడా యథార్థ వృద్ధి కావాలి. లేదు నువ్వు శరీరానుసారం అంటే అదే దానికే గురై కదా, నీ శరీర తత్వానికే ఆగిపో. అక్కడికి ఇక్కడ కాలు పెడితే ఏమవుతుంది? యోధా ఇస్కరియోతులు. ఇక్కడ కాలు పెడితే ఏమవుతుంది? అననీయ సప్పీరాలాగా అవుతుంది. మళ్ళీ అదే చెప్తున్నాను, ఇంకా వేరే ఉంటాయి కదా అయిపోయి. ఓకేనా? అననీయ సప్పీరాలు అట్లా ఉంటుంది. అందుకనే దావీదు ప్రార్థన చేస్తాడు, దేవా నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్లు నాకు ఏక హృదయమును తెలుసు. అవర్ హార్ట్ షుడ్ నాట్ బి డివైడెడ్. అక్కడొకటి ఇక్కడొకటి, అదొకటి ఇదొకటి. ఎక్కువ తప్పు చేస్తూ కూడా మనుషుల ముందు చెప్తారు కానీ దేవుడికి తెలీదా? దేవుడు ఏం చేశాడండి ఇక్కడ? పురుషుల్ని అలాంటి వాళ్ళని నడుం పట్టుకునేటట్లు చేసేస్తారు. రసవేదన పడే స్త్రీ వంటిది. లోకానికి కూడా అటువంటిది రాబోతుంది తెలుసా మీకు? ఎక్కడుంది? మత్తయి కాదు, చూడండి 1 తెస్సలోనికైలు 5వ అధ్యాయం 2వ వచనం. ముగించేస్తాను, త్వరగా చదవండమ్మా. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీరు బాగా తెలియను. తర్వాత లోకులు నెమ్మదిగా ఉన్నది చదవమ్మా. లోకులు నెమ్మదిగా ఉన్నదని భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించను గనుక వారు ఎంత మాత్రం తప్పించుకొనలేరు. అదే భక్తిహీనులందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోరు. యేసుని నిరాకరించిన వారు కానీ యేసుని అంగీకరించి భక్తిహీనంగా జీవించేవారు కానీ హఠాత్తుగా ఒక స్త్రీకి, గర్భిణీ స్త్రీకి వేదన ఎట్లా వస్తుందో అటువంటి వేదన వస్తుంది. ఎవరు తప్పించుకోరు. సో దేవుని తీర్పులు అట్లా ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడ అశ్రద్ధ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. తర్వాత చదవము. ఇక్కడ ఎన్నో వచనం? 10 చదవండి త్వరగా. యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము. నేను దూరంలో నుండి నిన్నును చెరలోనికిపోయిన దేశముల నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువారు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నెమ్మదించి నెమ్మదింది. ఇది కాబట్టి ఇప్పుడు ఏమొస్తుందంటే దేవుడు ఆదరిస్తే ఏమవుతుంది? ఆదరణ పొందుతుంది. ఎందుకు? దేవుడు చెప్పిన ప్రతి ప్రవచనం, ప్రతి వాగ్దానం కూడా ఏం చేస్తాడు? నెరవేర్చడానికి సమర్థుడు. పౌలు కూడా అదే అంటాడు, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదు, ఆయన శక్తిమంతుడు. కాబట్టి అందుకనే మనం మన సొంత వేషాలు వేయకుండా దేవుని చిత్తంలో ఉండి దేవుని ఉద్దేశాలు మనం నెరవేర్చాలి. దేవుడు మన పక్షంగా ఉంటాడు. తన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాడు. ఇటు వాగ్దానం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? వెంటనే వారు నమ్మి పాత పద్ధతులు మార్చుకుని లోబడాలి. ఎట్లా శ్రమలు పాలయ్యారు కదా, శ్రమ ద్వారా ఏం కావాలి? ఇప్పుడు దేవుని దగ్గరికి రావాలి. తర్వాత చదవము 11వ వచనం.
యెహోవా వాక్కు ఇదే, ఉమ్, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఉమ్, నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనం చేసేదను గాని ఉమ్, నిన్ను సమూల నాశనం చేయను. ఉమ్. అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదు. అది సంగతి. దేవుడు న్యాయవంతుడు కదా కదా. నిన్ను ఎవరైతే చెదరగొట్టారో వారిని నేను శిక్షిస్తాను. అయితే నిన్ను మాకు కూడా వదలను. మితంగా అంటే కొద్దిగా శిక్ష తగ్గించి నిన్ను కూడా శిక్షిస్తాను. ఎందుకన్నాడు అట్లా? బాగా చెప్తున్నాం కదా. మళ్ళీ అదే దున్నపోతుకి దెబ్బ మనిషికో మాట అంటారు కదా, గొడ్డుకో దెబ్బ. ఎందుకు గొడ్డుకో దెబ్బ అంటే ఎన్నిసార్లు కూడా మళ్ళీ అది కొట్టించుకుంటూనే ఉంటుంది. సరిగ్గా వినదు, మొద్దు. మనిషికో మాట అంటే మనుషుల కంటే గొడ్లే బెటర్ అనిపిస్తుంది కదా. మనకంటే నాకంటే ఎవరు బెటరు? అట్లా అంతే. కరెక్ట్గా ఒప్పుకుంటావా? అట్లా. కాబట్టి ఏం చేయాలంటే తప్పు చేస్తే శరీరంలో శిక్ష ఉంటుంది విశ్వాసులకి. దేని కొరకంటే మళ్ళీ పాపము జోలికి పోకుండా. ఎక్కడ రాసిందన్నమాట? మొదటి పేదలు 4:1. బాగా చెప్పారు. మొదటి పేదలు 4:1. సో ఈ విధంగా జాగ్రత్తగా ఉన్నాం మనం. ఇశ్రాయేలు ఆ రీతిగా లోకపు కాడి కిందకి వెళ్ళినప్పుడు వాళ్ళు శ్రమ పడ్డారు కనుక దేవుని సేవించాలి వాళ్ళు. అయితే లోకాన్ని సేవించడానికి వెళ్ళారు కనుక దేవుడు వారిని తిరిగి ఏం చేశాడు? శ్రమ పెట్టి శ్రమల నుంచి వాగ్దానం చేసి విడిపించి తీసుకొస్తానని, తర్వాత దావీదు వంటి రాజుని వారికి ఇస్తాడని, నీతి న్యాయాలతో పరిపాలించేవాడని, తర్వాత ఇప్పుడు మనకి కొత్త నిబంధనలో యేసు ప్రభువుని రాజుగా ఇచ్చాడు, నాయకుడిగా ఇచ్చాడు, ప్రభువుగా ఇచ్చాడు, ప్రధాన యాజకుడిగా ఇచ్చాడు. తర్వాత ఈ నానా రకాలుగా క్రీస్తు పరిచర్య మనకెంతో ఉపయోగకరం. దాన్ని వినియోగించుకునేవారు ధన్యులు. మిగిలిన వారంతా సాతాను కాడి కిందే ఉంటారు. అలాగన్న వారికి శ్రమ వస్తుంది. యేసు ప్రభు రాకల్లో వారు విడవచ్చు కూడా. అటువంటి పరిస్థితులు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.